వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చూసి ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, బెల్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది కుకింగ్ వీడియో. చూడండి, ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. 1/2 కేజీ బెండకాయలండి. శుభ్రంగా 2 సార్లు కడిగి కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవి 2 ఆనియన్స్ అండి, పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. దానిలో 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఇటువైపు జీలకర్ర వేసాను, ఇటువైపు ఆవాలు వేసాను. వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తాను. చూడండి, ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తాను. చూడండి, ఇదిగోండి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. బెండకాయ పులుసుకి ఇలా తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. కొంచెం వేగాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయలు వేస్తాను ఇప్పుడు. చూడండి,
బెండకాయలు వేసాను, కొంచెం మగ్గనివ్వాలి. ఒక తిప్పి కాస్త మగ్గనివ్వాలండి. చూడండి బెండకాయలు వేగుతున్నాయి కదా, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి నేను. రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి. అది రుచికి సరిపడా మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. బెండకాయలు వాటర్లో ఉడికిన తర్వాత ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకొని రసం పిండి పోసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా చింతపండు వేసుకోవచ్చు. 50 గ్రాముల కన్నా ఎక్కువ చింతపండు వేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది పులుసు, బెండకాయ పులుసు. చూడండి, ఇంకా నేను ప్లేట్ మూత వేస్తున్నానండి. ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాను. చూడండి బెండకాయ పులుసు ఎలా ఉడుకుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇంకా పులుసు పోయలేదు కదా, ఇప్పుడు పోస్తాను. బెండకాయలు ఇలా ఉడకాలండి వాటర్లో. వాటర్ అయిపోయింది కదా, డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పులుసు పోసేసుకోవాలి. చూడండి పులుసు పోస్తున్నాను. ఒక గుప్పెడు చింతపండు వేసానండి నేను. పులుసు వేసేస్తున్నాను. బాగా ఉడికిపోవాలి ఇది. మీకు ఎంత కావాలంటే అంత పులుసు వేసుకోవచ్చండి. కొంచెం మీడియంగా. చూడండి బెండకాయ పులుసు పోసాను కదా, ఇప్పుడు ఉడకాలి బాగా. పులుసు బాగా ఉడకాలండి. ఇంకా ప్లేట్ మూత వేసుకొని పులుసు ఉడికించుకుందాం. చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. పులుసు బాగా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. తిప్పాలి. పులుసు సరిపోతే వాటర్ కొంచెం పోసుకోవాలండి. ఇలా కథ ఉడకాలి పులుసు.
చూడండి, బెండకాయ పులుసు ఉడికిపోయింది. చాలా అద్భుతంగా ఉందండి. అసలు బెండకాయ పులుసు నేను టేస్ట్ చూశాను. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, ఇంతేనండి వీడియో. బెండకాయ పులుసు చాలా అద్భుతంగా ఉడికింది. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కనుక. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. బెండకాయ పులుసు ఇలా చేసుకుంటే చాలా అమృతంలాగా ఉంటుందండి. ఇంకా ఏమీ అక్కర్లా, పులుసుతోనే తినేయచ్చు. చూడండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. బాయ్ అండి, బాయ్ బాయ్.